వెల్కమ్ టు ఫెయిర్ మీడియా. ఇవాళ ఉదయం కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా దళాలకు మరియు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం 22 మంది మావోయిస్టులు మరణించినట్టు అక్కడ ఉన్నటువంటి ఐజీ మరియు పోలీసు వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే అందులో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఎంతమంది, మరియు వారిపై ఎంతెంత రివార్డు ఉంది అనే విషయాన్ని ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ధృవీకరించలేదు, బయట చెప్పలేదు కూడా. మరోగా వైపున ఆపరేషన్ కగార్ను ఆపడానికి ధర్నాలు మరియు ఊరేగింపులు మరియు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ కూడా జరిగినా కూడా వివిధ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క యాంటీ ఆపరేషన్ కగార్ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన సందర్భంలో కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్ మరియు ఆపరేషన్ కర్రెగుట్టను చేస్తున్నటువంటి 20,000 మంది భద్రతా దళాలు ఏమాత్రం వెనకకు తగ్గడం లేదు. ప్రభుత్వాలు కూడా అనగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానైతే కొత్తగా ఇవాళ మార్నింగ్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద చేసినటువంటి దాడి మరియు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేసినట్టు వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ బస్తర్ రేంజ్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మరియు యంత్రాంగం డిఆర్జీ, కోబ్రా, సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్లు ఇవన్నీ కలిసి చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారులో ఏమాత్రము తగ్గుదల కానీ వెనకంజ కానీ కనబడతలేదు. ఒకవైపున తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు చేస్తున్నా కూడా ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ అటు మోడీ ప్రభుత్వానికి కానీ ఇటు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రికి కానీ చేయికి ఎక్కడం లేదు, చెవుకు ఎక్కడం లేదు, వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా అంతు తేలుస్తాము, వచ్చే సంవత్సరము టార్గెట్ ఫిక్స్ అనబడేటువంటి పదాలను అనేటువంటి మాటలనే ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. కానీ ఎప్పుడు ఏమవుతుందో అని ఎట్లాగైతే ఎదురు చూసుకుంటా ఉన్నారో, ఏం జరుగుతుందో అని వచ్చేటువంటి వార్తల ప్రకారంగానైతే 22 మంది వరకు అయితే మావోయిస్టులు కానీ వచ్చేటువంటి వీళ్ళ యొక్క వివరాలనైతే పోలీసు శాఖ వాళ్ళు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. కాబట్టి 22 మంది ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా లేదా కూడా వచ్చేటువంటి టైంలో రేపటి వరకు తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.